అసలు ప్రహ్లాదుడికి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం ఎవరు చెప్పారు? తెలుసుకోవాలనుందా మీకు? హాయ్ ఎవ్రీవన్. దిస్ ఇస్ హరి. వెల్కమ్ టు మై ఛానల్. హిరణ్యకశిపుడు తనకు మరణం లేని వరం కోసడం కోసం తను అడవిలోకెళ్ళిపోతాడు. తను అలా ఎళ్ళిన తర్వాత హిరణ్యకశిపుని భార్య లీలావతి తన బిడ్డ గర్భవతిగా ఉండడం వల్ల ఇది గమనించిన ఇంద్రుడు ఎలాగైనా తన సింహాసనానికి ముప్పు పొంచి ఉందని చెప్పి తనని సంహరించడానికి ఎళ్తూ ఉంటాడు. ఇలా ఎళ్తూ ఉన్న టైంలో నారద మునీంద్ర వచ్చి తనని చంపవద్దని, తనకు పుట్టబోయే బిడ్డ మహనీయుడు అవుతాడని చెప్పి తనని సంహరించవద్దని తనతో పాటు తన ఆశ్రమానికి తీసుకెళ్తాడు. ఇక్కడ నారద మునీంద్ర ఎప్పుడూ గూడా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం జపించడం వల్ల ప్రహ్లాదుడు అదే మంత్రం ఎప్పుడు స్మరిస్తూ ఉండిపోతాడు తన లీలావతి గర్భంలోనే.